పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆదివారం ఉదయం ప్రారంభించారు. పలువురు పిల్లలకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. తల్లిదండ్రులతో మాట్లాడి పోలియో చుక్కల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ప్రజలు ఉండే దేశం సంపన్న దేశంగా సాగుతుందని పేర్కొన్నారు. దేశంలో పోలియోను దాదాపు పూర్తిగా తొలగించారని, ఇంకా ఏవైనా మిగిలి ఉంటే వాటిని కూడా తొలగించేందుకు 2 చుక్కలు చాలు అనే నినాదంతో దేశంలో పోలియోను తరిమేశామని చెప్పారు. ఇది కేవలం పల్స్ పోలియో మాత్రమే కాదు, భారతదేశ నిర్మాణమని స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు డిసెంబర్ 21 జాతీయ పల్స్ పోలియో ఇమ్యునేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లా ఆసుపత్రి పార్వతీపురం నియోజకవర్గంలో కొన్ని హాస్పిటల్లో ఈరోజు చాలామందికి 2 చుక్కలే చాలు మన జీవితాన్ని అని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇది ఒక పల్స్ పోలియో ప్రోగ్రాం కాదండి, నేను చెప్పడం. ఇది ఒక భారతదేశ నిర్మాణం. ఎవరైతే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలే రేపటి పౌరులు అని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ, వచ్చిన తల్లిదండ్రులకు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు, పల్స్ పోలియో కంపల్సరీగా వేసుకోవాలి, ఎప్పుడే పెడుతున్నా ఏ టైంలో పెడుతున్నా వేసుకుంటున్నాం అని అవేర్నెస్ చెప్పడం కూడా చాలా హర్షణీయమని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన డిహెచ్ హాస్పిటల్కి అలాగే వైద్య సిబ్బందికి అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు.